ఆడదానివి, అందులో పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు ఎవరు? కొత్తగా మన పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? వదినా, అర్జెంట్ గా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే స్నానం చేయకుండా రేయ్ ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యానురా. అన్ని క్వశ్చన్స్ రాసానన్ను. ఆన్సర్ కూడా రాయాలంటరా. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రం ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఈ చీర ఎక్కడదండి? నీకిమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వద్దే. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్స్ అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను. పెరుగో తోడెయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమంటావే? మీరు